హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ దీప గారు, బాగున్నారా? అరుణ గారు హాయ్. ఫస్ట్ కాలర్ మీరే. అవునవును, ఫస్ట్ కాల్ చేసి విష్ చేద్దామనేసి చేస్తున్నా. అవునా? అవును, ఓకే, చెప్పండి విషెస్. అదే కేరళలో ఫాదర్స్ అక్కడ మేము ఉండేవాళ్ళం. కేరళలో మా అబ్బాయి చదివేవాడు బెత్లెహేమ్ ప్రైమరీ స్కూల్ అని. ఫాదర్స్ కి మేడమ్స్ కి సార్స్ కి అందరికి కూడా మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే ఫ్రెండ్స్ మీకు ఉండుంటారు అయితే మీరు చెప్తున్న హిస్టరీ ప్రకారం. అంత లేదు, కాకపోతే స్కూల్లో ఫ్రెండ్స్, తర్వాత కాలేజ్ లో ఉండేవారు, అందరూ ఉండేవారులే. కాకపోతే జస్ట్ తెలుసు అంతే. జస్ట్ తెలుసు, డీప్ గా తెలీదు. క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? ట్రీ, తర్వాత కేక్. ఓకే, మన బ్యాచ్ అయితే. ఓకే అరుణ గారు చెప్పండి. మీకు తర్వాత ఆడియన్స్ అందరికి ఎంతమంది సెలబ్రేషన్ చేసుకున్నా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నా. జయ్యా? జై అని నేను చెప్పాలి కదా, అందుకే ఊరి పేరు చెప్తున్నారు. బాగుంది, పెద్ద ప్లానే. ఓకే. సో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతోంది. ఎవరెవరైతే ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారో అందరూ చాలా హ్యాపీగా విషెస్ చెప్పుకుంటూ గిఫ్ట్ ఎక్స్చేంజెస్ చేసుకుంటున్నారు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఫ్రెండ్స్ లేదు, ఫ్యామిలీస్ ఉన్నారు అంతా కేటగిరీ. ఓకే, ఫ్యామిలీలో కొంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటారు. ఓకే, క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ తాత గుర్తొస్తున్నాడా? ఓకే, అంటే శాంటా క్లాజా? శాంటా వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు, క్రిస్మస్ తాత తనా? తనే. ఓకే. యాక్చువల్లీ చెప్పాలి, జస్ట్ ఒక స్లాంగ్. జస్ట్ ఒక స్టేట్మెంటా? స్టేట్మెంట్ కాదు, జస్ట్ ఒక ఫన్నీ జోకా? ఓకే, అంటే జోక్ కాదు తెలియదు, జస్ట్ ఏదో నాకు వచ్చి చెప్తున్నా. ఓకేనా? ఓకే, చాలా కాల్ కట్ చేయొద్దు. ఓకే, నీకు చెవులో చెప్పాలి ఒక మాట. నా ఆస్తులో కావాలి మాట, నా ఫోన్ లో అయిపోయిన డేటా, నీకు చెప్తున్నా టాటా. ఓకే, టాటా, బాయ్ బాయ్. ఇలాంటివన్నీ ఏంటి, ఎవరైనా క్రియేట్ చేస్తే మీరు ఫాలో అవుతున్నారా, మీరే క్రియేట్ చేస్తున్నారా? యాక్చువల్లీ మేము ఫన్నీగా ఆడుకుంటుంటాం, ఇంకా మస్తుగా, కానీ అది కొద్దిగా ర్యాష్ ఉంటాయి అనమాట. వద్దులే, మనకి ర్యాష్ వద్దు, కొంచెం క్లాస్ ఉన్నాయి మాట్లాడుకుందాం. ఓకే, సూపర్ జై. ఫోన్లే, మా కోసం ఫిల్టర్ వేసి ఏది కావాలో అదే వాడుతున్నావు. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో అక్క, బాగున్నారా అక్క? హాయ్ శృతి. అక్క ఏంటి మధ్య కాల్ చేయలేదు? కొంచెం బిజీగా ఉన్నా అక్క, అందుకే. ఓహో, ఓకే. మధ్య ఏంటో అందరూ బిజీగా ఉంటున్నారు. బాగున్నారక్క? చాలా బాగున్నాను. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారా మీ ఏరియాలో? మా ఏరియాలో చేస్తారు కానీ మేము చేయము. ఓకే, మీ ఏరియాలో చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ అనేం లేరు, కానీ డాడీ ఫ్రెండ్ ఉన్నాడు అక్క. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది శృతి? ఏమో అక్క, నాకు తెలీదు క్రిస్మస్ అసలు గుర్తు కూడా పెట్టుకోవా? తెలీదు, వాళ్ళు చర్చికి వెళ్తారు, చర్చ్ గుర్తొస్తుంది, మాత్రం తెలుసు. చర్చ్ ప్రేయర్స్ గుర్తొస్తున్నాయి అంతే. ఓకే, మరి చిన్నప్పుడు హాలిడేస్ తీసుకుంటాం కదా, అప్పుడు మాత్రం క్రిస్మస్ అంటే హాలిడేనే గుర్తొస్తుంది. ఓకే, ఏ టైంలో ఏది గుర్తుండాలో అదే గుర్తు పెట్టుకుందాం. ఓకే, ఏదైనా పాట పాడతావా? నువ్వు ఎలాగో పాడవు కానీ నేను అడుగుతా, అదేంటో ఆశ. మీరే పుష్పటి నుంచి ఏదైనా మంచి సాంగ్ వేయండి అక్క నాకు. ఓకే. హాయ్ గుడ్ మార్నింగ్. బబ్లు, ఏంటి బబ్లు లేట్ అయింది, ఈ రోజు ఫెస్టివల్ తో బిజీ ఉన్నావా? హ్యాపీ క్రిస్మస్. ఏంటి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఫుల్లా?
అంటే నైటే స్టార్ట్ అయిపోయాయా ప్రేయర్స్? నువ్వు వెళ్తావా? అంటే మార్నింగ్ అంతా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. అయితే మాకు 10:30 స్టార్ట్ అవుతుంది. అదే సో ఇక్కడికే వచ్చేస్తాను క్రిస్మస్ సాంగ్ పాడాలని. ఓకే ఓకే, పాడు. మెట్లీ ఇంగ్లీష్ సాంగ్. Joy to the world, the Lord will come. Let earth receive the King. Let every heart prepare new. And heaven nature sing, and heaven nature sing, and heaven. We wish you a Merry Christmas, Merry Christmas. Wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Happy Christmas. అయిపోయిందా? This is English song. బాగుంది బాగుంది, అందరికి జాయ్ వచ్చేస్తుంది డెఫినెట్ గా నీ పాటతో. థ్యాంక్ యూ, హ్యాపీ క్రిస్మస్ నీకు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్ బబ్లు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు? నా పేరు అర్జున్ మేడం. అర్జున్ గారు, కొంచెం వాల్యూమ్ తగ్గించేయండి, లేదా కొంచెం మీరు పక్కకు వచ్చి మాట్లాడండి. పక్కకు వచ్చాను మేడం. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? యానం మేడం. యానం. ఈ రోజే ఫస్ట్ టైం కాల్ చేశారా? ఈ రోజు ఫస్ట్ టైం కాల్ చేశాను. ఈ షో కాల్ ఎందుకు చేయాలనిపించింది? నచ్చిందా? పాటలు నచ్చాయా? మాట్లాడదామనా? క్రిస్మస్ విషెస్ చెప్పేద్దాం అనుకున్నారా? విషెస్ చెప్పడానికి కొంచెం అదే క్రిస్మస్ గురించి కొద్దిగా చెప్దామని చేశాను మేడం. సూపర్ అండి, ఎవ్వరు చెప్పలేదు, చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నారు కదా. హలో, చెప్పండి మేడం. అర్జున్ గారు వినిపిస్తోంది, చెప్పండి, మీరు చెప్పాలనుకుంది. క్రిస్మస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దేవుడు క్రిస్మస్ చేయడానికి ఇప్పుడు పుట్టలేదు మేడం. ఈ రోజుల్లో పుట్టలేదు దేవుడు. ఓకే ఓకే, వింటున్నా, చెప్పండి. అంతేనా? అదొక్కటేనా స్టేట్మెంట్? ఇంకా చెప్తాను. ఎప్పుడు పుట్టాడంటే ఎండాకాలంలో పుట్టాడు దేవుడు. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నారు. ఎట్లాగా తెలుసు అంటే దేవుడు ఎట్లా పుట్టాడంటే బెత్లెహేములో గొడ్లశాలలో పుట్టాడు దేవుడు. బెత్లెహేములో గొడ్లశాల పుడితే దేవుడు పుట్టాడని చూసిన ఆకాశానికి నక్షత్రం వెళ్ళింది. అది ఎవరు చూశారంటే గొర్రెల కాపలు చూశారు. గొర్రెల కాపలు ఎప్పుడు గొర్రెలు కాస్తారు? ఎండాకాలంలోనే కాస్తారు అడవుల్లో. అదే ఈ శీతాకాలంలో అయితే మంచు కప్పుకు నుండి గొర్రెలన్నీ వాళ్ళ ఇంట్లోకి తోలుకెళ్ళిపోతారు. వీళ్ళ గొర్రెలు కాస్తూ చూశారు. దేవుడు ఆకాశం నుంచి ఆకాశం నక్షత్రం పంపుడు కదా. ఒక చూసిన పంపినప్పుడు గొర్రెల కాపలు చూస్తే గొర్రెల కాపలు దేవుడి దగ్గరికి గొర్రెల దగ్గరికి వచ్చారు బెత్లెహేముకి. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు క్రిస్మస్ ఇప్పుడు చేసుకుంటే దేవుడు ఇప్పుడే పుట్టాడని చాలా మంది రోమన్లు చేసుకుంటున్నారు. తెలియని వాళ్ళు అంటే చాలా మంది సెలబ్రేట్ చేసే క్రిస్మస్ ఈ రోజు చేయకూడదు, సమ్మర్ లో సెలబ్రేట్ చేయాలి, అంతేనా? అంతే. ఎందుకంటే జనవరి 1 వచ్చేస్తుంది కాబట్టి డిసెంబర్ లోనే దేవుడు పుట్టాడని చూసిన అంతే. ఏంటంటే ఇక్కడ ఉంటారు కదా మత పెద్దలు, పెద్ద పెద్ద. కానీ పోనీ ఇక్కడని కాదు, వరల్డ్ వైడ్ గా కూడా క్రిస్మస్ ఈ రోజే సెలబ్రేట్ చేస్తారు కదా. చేసుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మా చెప్తున్నామ్మా, దేవుడికి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు నా బోధించిన దేవుడు చెప్తే ఏం చేశారు? 12 మంది కలిపి 12 రకాలుగా బోధించారు. ఓకే, 12 రకాలుగా బోధిస్తే 12 ఉద్యమాలు అవ్వాయి. అంటే 12 సంఘాల కింద అవ్వాయి. అంటే నువ్వేంటి, నువ్వు పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, నేను ఒక రకంగా బోధించాను, నువ్వు రకంగా బోధించు. కానీ బైబుల్లో ఉన్నంత వరకు ఎవరు బోధించలేదు. ఇప్పుడు బైబుల్లో ఎట్లా ఉంది, అది ఎట్లా బోధించాలని ఎవరికి ఏంటంటే డినామినేషన్ ఏం చేస్తున్నారంటే బైబుల్ స్టడీకి వెళ్తాం, వాళ్ళకి పాస్టర్ అయిపోతాం. కానీ ఇక్కడ స్వచ్ఛంగా చెప్తున్నాను, దేవుడు ఎన్నుకుంటేనే పాస్టర్ గారు. ఓకే, దేవుడు ఎన్నుకోకపోతే పాస్టర్ గారు కాదు. ఓకే అర్జున్ గారు, చాలా కొత్త విషయాలు, చాలా కొత్త విషయం ఇది, చాలా మందికి తెలియదు. బాగా చెప్పారు. ఎవరైనా మీరు చెప్పిన మాటలు విని రీసెర్చ్ చేస్తారేమో, చూద్దాము. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్, టేక్ కేర్. మీకు హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే. హాయ్ అనురాధ గారు, బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్.
థ్యాంక్ యూ. మీకు కూడా. మన స్టూడియో 1 ఛానల్ అందరికి, అలాగే ఎడిటర్స్ గారందరికి, నా తరఫున యాంకర్స్ అందరికి, మన కాలర్స్ అందరికి నా తరఫున హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రోజు మరి ఏం పాట పాడతారు? అబ్బా, నన్ను వచ్చిన పాటనే అడుగుతారా? కాదు, మీరంటే పాట, పాట అంటే అనురాధ. వద్దు పాట ఈ రోజు అడగొద్దు అంటే డైలాగ్ అడుగుతా. ఓకే, పాడతాను. మీరు ఈ రోజు అడిగారు కదా, మనం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. ఒక్కొక్కసారి మనకి మనసులో పాడాలని ఉంటుంది, కాకపోతే పైకి అలా అంటాం అంతే. ఓకే, పాడండి. లేదు లేదు, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటున్నా అంటే ఈ రోజు ఒకవేళ దీపం గారు అడిగితే పాడుదాము అనుకున్నా, మీరు అడిగారు. మళ్ళీ దాంట్లో అదొక దేవుని పాట. దేవుడు నాకు సెంటిమెంట్ ఉండే. ఓకే, అందుకనే వాడుతున్నా. ఓకే. జై గణపతి, జై 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 గణపతి, ఓం జై గణపతి, జై 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 గణపతి, ఓం జై గణపతి, జై 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 గణపతి, జై జై గణేశ, జై కొంత గణేశ, జై ముని గణేశ, గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేశ గణేశ, అభయమివ్వ బుద్ధి గణేశ, గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులసా, దేశం పలువైపులా ఏదో రభసా, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా, హిమగీరుగా పెరగను తెలుసా, చిట్టి ఎదుకని ఎత్తి గట్టి కుడుములు వెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చేయి తమాషా, గణేశ గం గం గణపతి, గణేశ గం గం గణపతి, జై జై గణేశ, జై కృత గణేశ, జయమునివ్వు వజ్ర గణేశ, గణేశ, హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుద్ధి గణేశ, గణేశ. ఓకే దీప గారు. అనురాధ గారు, మీ పాటలతో ఒక ఎనర్జీ ఇస్తారు షోకి. అవునా? వండర్ఫుల్, నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు, పేరేంటి? దుర్గా. దుర్గా, ఏ ఊరు నుంచి? అనపర్తి. అనపర్తి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? బీటెక్. బీటెక్. బీటెక్ అనగానే నాకు ఒక ఎనర్జీ వస్తుంది తెలుసా. బీటెక్ లో ఏ బ్రాంచ్? సిఎస్సి. ఇష్టంగానే తీసుకున్నావా, లేకపోతే ఐటీ సైడ్ వెళ్ళిపోదాం కెరీర్ బాగుంటుందిలే అని అలా తీసేసుకున్నావా? నిజం ఒప్పేసుకుంటున్నావు. ఓకే, ఏ కాలేజ్? ఆదిత్య కాలేజ్. ఓకే, మూవీస్ చూస్తుంటావా? లైట్ గా అప్పుడప్పుడు. ఈ రోజు కాల్ చేయడానికి ఏమన్నా రీజన్ ఉందా? సరదాగా పలకరిద్దాం అని కాల్ చేసావా? బాగుందా అని కూడా కాల్ చేస్తారా? ఓకే. దుర్గా, నువ్వు చూసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి? ఫిదా. ఎందుకు? అమ్మాయి రోల్ స్ట్రాంగ్ గా ఉంది, బాగుందనా? ఫేవరెట్ హీరోయిన్ కాబట్టి ఆ మూవీ ఇష్టం. నైస్. ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉండి కూడా మూవీస్ చూస్తున్నారు, ఇంతకు ముందు అలా లేదు. ఓకే, డైలాగ్ చెప్తావా ఏమన్నా సాయి పల్లవిది? సాయి పల్లవి డైలాగ్ చెప్తావా? చెప్పు. అస్సలు తగ్గట్లా, బీటెక్ అనిపించావు, అడగగానే చెప్పేసావు. దుర్గా, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మాది కాకినాడ అండి, నా పేరు యేసు. కాకినాడ. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు క్రిస్మస్ అని కాల్ చేశారా? అవును మేడం, మాకు సాంగ్ కావాలి. సాంగ్ కావాలి. ఓకే, ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు. అనుకోకుండా షో చూసారా? ఈ షో గురించి మీకు తెలుసా? ఓహో, ఓకే. మీకు పాట ఎవరిది కావాలి? వంద దేవుళ్ళు కలిసి వచ్చిన సాంగ్ కావాలా? ఓకే, ఎందుకు ఆ సినిమా ఎందుకు నచ్చింది? మదర్ సెంటిమెంట్ ఓహోహో, మదర్ సెంటిమెంట్ సినిమా కాబట్టి.
అవును మేడం. అది కాకుండా టాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో ఈ మధ్య ఏమైనా నచ్చాయా? ఈ మధ్య అంటే ఏమైంది మధ్యలో మదర్ సెంటిమెంట్ తో ఇంకో సినిమా వచ్చింది, అందుకే అడుగుతున్నా. కేజీఎఫ్ చూసారా? చూసాను మేడం. కేజీఎఫ్ లో అదేనా పర్లేదు మేడం. ఆహా, సాంగ్ కోసం కాదు, ట్రై చేస్తాను మీరు అడిగిన సాంగ్. అసలు మదర్ సెంటిమెంట్ అన్నారని అడుగుతున్నా అంతే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆట వేస్తుంటాను మేడం. ఓహో, ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే డ్రైవింగ్ అది. ఓకే అండి, ఇంకొకసారి మీకు హ్యాపీ క్రిస్మస్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకాంత్ మ్యామ్. శ్రీకాంత్ గారు, ఎక్కడి నుండి? మేము వనపర్తి డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓహో, ఓకే. వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను మ్యామ్ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమా? అవును మేడం. అవును. ఓకే, ఏంటి ఈ రోజు స్పెషల్? నథింగ్ స్పెషల్ మ్యామ్. నథింగ్ స్పెషల్, జస్ట్ గుడ్ మార్నింగ్ షో కాల్ చేయాలని చేశారు. ఓకే, నైస్ అండి. ఈ రోజు చాలా మంది క్రిస్మస్ సెలబ్రేషన్ కోసము విషెస్ చెప్పడానికి కాల్ చేస్తున్నారు, అందుకనే అడిగాను. ఓకే శ్రీకాంత్ గారు, ఫస్ట్ మీకు క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ అనగానే నాకు శాంటా క్లాస్ గుర్తొస్తాను. ఎందుకు, గిఫ్ట్లు వస్తాయనా? అంతే అంతే కదా. ఓకే, సూపర్, మంచి మంచి గుర్తే పెట్టుకున్నారు మీరు. అంటే క్రిస్మస్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. మన అంటే దసరా దీపావళి. ఓహో, అవునా, వెరీ నైస్, వెరీ నైస్. శ్రీకాంత్ గారు, నైస్ టాకింగ్ టు యూ.